వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ గాయత్రి వ్లాగ్స్. ఏంటి సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నారా? డైలీ మార్నింగ్ రొటీన్ మెంతిపిండితోటి స్టార్ట్ అవుతుంది. మరి మీరు కూడా ఎవరైనా మెంతిపిండి తాగుతారా? ఇలా ఎర్లీ మార్నింగే తాగితే గ్యాస్ ప్రాబ్లం ఉండదు అని అంటారు. అందుకని ఇదైతే గుడ్ హ్యాబిట్ కదా, అందరికీ మంచిదే, ఇంట్లో కూడా దొరికేదే కదా ఇది. అందుకని మెంతిపిండిని 1 మంత్కి సరిపడా అయితే ఇలా పట్టి పెట్టుకుంటాను. అప్పుడప్పుడు పచ్చళ్ళల్లో కూడా కొంచెం వేసుకుంటా. నెక్స్ట్ అయితే గిన్నె చూపిస్తున్నాను నేను అనుకుంటున్నారా? ఏం లేదు, ఒక ½ అన్ అవర్ మెంతిపిండి తాగాక కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్టర్ కాఫీ తాగడం అలవాటు. మరి మీకు కూడా ఫిల్టర్ కాఫీ అలవాటు ఉందా? ఇగో చూడండి, నేనైతే ఎన్నో పాలు ట్రై చేశాను, కానీ నాకు కాఫీ తాగడానికి ఇది ఒక్కటే మంచిగా అనిపిస్తుంది. హెరిటేజ్ వాళ్ళది ఫుల్ క్రీమ్, చాలా బాగుంటాయి పాలైతే. కాఫీలోకి ఒకటేసారి తాగుతాను. మెంతిపిండి తాగాకైతే ఒక ½ అన్ అవర్ అయితే గ్యాప్ ఇచ్చి అప్పుడు కాఫీ అయితే తాగుతాను. సండే రోజైతే లేజీగా ఉంటుంది అందరికీ. ఈరోజు నాకు కూడా అలాగే లేజీగా ఉంది. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం అయితే చేసేసి పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పాలు పెట్టాను, పాలు పెట్టిన పక్కనే స్టవ్ మీద కూడా వేడి నీళ్ళు పెట్టుకున్నాను. కాఫీ తాగేంత లోపల నీళ్ళు కూడా కాగిపోతాయిగా. నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. డైలీ ఇలాగే ఉంటుందని కాదు కదా, అందుకు డైలీ మెంతిపిండి కాఫీ అయితే డైలీ మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. పూజ కూడా కామన్గానే ఉంటుంది. ఫిల్టర్ కాఫీ అని చెప్పా కదా, ఫిల్టర్ చూపిస్తున్నాను. అందుకే మళ్ళా కరెక్టో రాంగో అనుకుంటారుగా, అందుకని ఇలా ఫిల్టర్లో వేసుకొని ఫిల్టర్ కాఫీ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది కాఫీ. ఒకసారి తాగుతాను, కెఫిన్ ఎక్కువగా ఉంటుంది, అందుకని నిద్ర సమస్యలు ఉంటాయి కదా, అందుకని కాఫీ ఒక్కసారి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగుతా, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే. ఇక్కడ డబ్బాలో బ్రౌన్ షుగరు వాడేది అయితే కొంచెమే ఉంటే వేసేసాను ఇందులో. ఇప్పుడు ఈ డబ్బా తోమాక అప్పుడు ఈ ఆర్గానిక్ షుగర్ వేసుకోవాలి. బ్రౌన్ షుగర్, ఇది బ్రౌన్ షుగర్ ఎక్కువ వాడతాను. షుగర్ ఎక్కువ వాడద్దు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. హెల్త్ ముందుగా పాడేది మైదా పిండి, వైట్ షుగర్. షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, అందుకనే బ్రౌన్ షుగర్ అయితే వాడతాను. ఈ డబ్బా తోమాక మీకు పోసినాక చూపిస్తాను. ఇక్కడ పాలైతే పొంగిపోయాయి, మరి కాఫీ కలుపుకోవటమే. ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నా, అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ వస్తుంది. చెట్ల దగ్గర కూర్చొని ఇలా కాఫీ తాగుతుంటే ఏమా టేస్టీగా ఉంటుంది కదా. ఇట్లా బురుగు వచ్చి అటు ఇటు ఈ గ్లాస్లో తిప్పినాక ఇట్లా కాఫీ తాగితే ఏమా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మరి మీరు కూడా. నేనైతే ఇంకా కాఫీ తాగేస్తున్నాను. కాఫీ తాగి స్నానం చేసేస్తా. కాఫీ తాగుతూ మా చెట్లు చూపిస్తాను రండి. వచ్చిన కరివేపాకు చెట్టు, ఇదేమో రణపాల ఆకు. రణపాల ఆకు కూడా తింటే కిడ్నీది చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయిగా. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ చెట్టు ఆకు అంతా మెతి ఉత్తి కొమ్మలాగా కనిపిస్తుంది కదా, ఇక పైన ఒక్కటే ఉంది. ఇవన్నీ ఆకులు నేనే తిన్నాను, వారానికి ఒక 2 సార్లు తింటా. ఇగో ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా రణపాల ఆకే. ఇదేమో పసుపు కొమ్ము పెట్టాను. ఈ పసుపు చెట్టు ఇగోండి, పసుపు మీకు కనపడ్డదా? పసుపు కొమ్ము తెచ్చి పెట్టాను. ఇదేమో జమ్మి చెట్టు, వచ్చేది దసరా కదా. ఇక్కడ తులసి అమ్మవారు, కంద చెట్టు, ఇదేమో షో ఫ్లవర్ చెట్టు అంటారు, బ్రహ్మకమలం. ఈ పైప్ అయితే మంజీరా వాటర్ పైప్. ఇక్కడ సంప్ అన్నమాట, ఇందులోకి వస్తాయి వాటర్ మాకు. బ్రహ్మకమలము లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాము, అయితే ఇప్పటి వరకు పూలు రాలేదు. లాస్ట్ ఇయర్ కార్తీక మాసానికి తీసుకొచ్చాము. కంద చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చెట్టు కొన్ని ఆకులు అప్పుడప్పుడు కోసుకుంటాం. అది మద్ది చెట్టు. స్వాతి నక్షత్రం వాళ్ళు నీళ్లు పోసుకుంటే మంచిది శనివారం. పారిజాతం చెట్టు కూడా మొన్ననే పెట్టాం, చిన్నది.
బాగా గొంగళి పురుగులు వచ్చేస్తున్నాయి ఇక్కడ. మా బ్రహ్మకమలంకి అయితే ఇప్పటి వరకు పూలు రాలేదు. చిన్న చెట్టు కదా, కానీ బాగా వస్తుంది చెట్టు అయితే. డైలీ ఒక డీటాక్స్ వాటర్ అయితే తాగడం అలవాటు. కాఫీ తాగిన తర్వాత ఇది పెడతాను. ఈ వాటర్ వచ్చి 500 ml. 500 ml అంటే మనం 1/2 లీటర్ కదా, అది క్వాంటిటీ. ఒక గ్లాస్ కూడా చేసుకోవచ్చు. నేను 4 గ్లాసెస్కి చేస్తున్నా ఇక్కడ. ఇవి అరటి పువ్వులు ఇలా అయిపోయినాయి, బ్లాక్గా పాడైపోయినాయి అని అనుకోవద్దు. ఇవేం పాడు కావు. ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టాను, కవర్లో పెట్టి. ఇందులో వేసుకొని కొంచెం సేపు మరిగియాలి. నా పూజ అయిపోయాక అప్పుడు నేను ఇవే హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ బాడీకి మంచిది, చాలా హెల్త్. ఈ అరటిపువ్వు వాటర్ కూడా చాలా మంచిది. లేడీస్కి అయితే చాలా చాలా మంచిది. నేను షార్ట్లో చెప్పాను. ఇప్పుడు ఆల్మోస్ట్ లాంగ్ వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ పువ్వు తెచ్చి చాలా రోజులు అయిపోయింది, 1 వీక్ అవుతుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ పువ్వులు అవి 2 ఉంటాయి, 2 తీసేయాలి. ఈసారి మీరు షార్ట్ ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ చూడండి. దాంట్లో ఒక 2 ఉంటాయి, అవి దొంగ పోలీస్ అంటారు, అవి తీసేసేయాలి. ఈ వాటర్ బెనిఫిట్స్ ఏంటంటే లేడీస్ ప్రాబ్లమ్స్కి వైట్ డిశ్చార్జ్, ఇంకా ఓవర్ బ్లీడింగ్, కడుపులో నొప్పి, ఇంకా నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, వీటన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఇది 1 వీక్లో 3 టైమ్స్ తాగుతాను. మిగతా రోజుల్లో అయితే అల్లము, దాసిన చెక్క, నిమ్మకాయ అలా తాగుతాను. ఒకరోజు హాల్వీ సీడ్స్ తాగుతాను. ఒకరోజు అది గోంద్ కటీరా ఉంటుంది కదా, బాడీలో హీట్ చేస్తే అది హీట్ని తగ్గిస్తుంది. గోంద్ కటీరా నైట్ అంతా సోక్ చేసి పూజ అయిపోయినాక 11 o'clockకి 10 o'clockకి అట్లా తాగుతాను. ఈ పువ్వులో అయితే ఏం కలుపుకోక్కర్లేదు. నేను 4 తమలపాకులు కూడా వేస్తాను. నా దగ్గర తమలపాకులు ఉంటాయి, ఎందుకంటే జలుబు దగ్గు అవి తగ్గడానికి ఇందులోనే వేస్తాను. వేసినా వేయచ్చు, లేకపోతే కూడా పర్వాలేదు. ఉత్తి అరటి పువ్వుతో కూడా తాగొచ్చు. ఎక్కువసేపు మరగాల్సిన పని లేదు. ఇట్లా కొంచెం మరగంగానే బంద్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇది ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇట్లా కలిపేసి మూత పెట్టేసేయాలి. 10 o'clockకి 11 o'clockకి అట్లా తాగితే చాలా మంచిది. ఇప్పుడు ఇంకా నేను వేడి నీళ్ళు కాగిపోయినాయి. గ్రీజర్లో వాటర్ అయితే అలవాట్లేదు, ఎందుకంటే బాడీ పెయిన్స్ వస్తాయని స్టవ్ మీదనే వేడి నీళ్ళు పెట్టుకొని నేను 365 days కూడా సైనస్ ఉంది కదా, అందుకని వేడి నీళ్ళు స్నానం చేస్తాను. ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నా, స్నానం చేసి వచ్చేసాను. ఇప్పుడు నేను పూజకైతే రెడీ అయిపోతున్నాను. ఎర్లీ మార్నింగ్ రొటీన్ నాది. ఫస్ట్ అయితే స్నానం చేసిన తర్వాత ఇక్కడ నేను రెడీ అవుతున్నా పూజకి. ఈ పర్పుల్లో నేను బుక్ చేసుకున్నాను, గుడ్ వైబ్స్ వాళ్ళది. అది తర్వాత నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నా. అది రాసుకున్న తర్వాత కొంచెం సేపు డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత పౌడర్ రాసుకోవాలి, లేకపోతే ప్యాచెస్గా తడి మీద ఉంటే ప్యాచెస్గా కనిపిస్తుంది. పౌడర్ రాసుకున్న తర్వాత అయితే నేను NYB వాళ్ళది నేను కాజల్ అయితే అప్లై చేస్తాను. ఆ కాజల్ అయితే స్ప్రెడ్ అవ్వకుండా 24 hours లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. కానీ ఒక్కసారి డీటాక్స్ వాటర్ ఉంటుంది, ఒకసారి జామకాయ వాటరు, యాపిల్ జ్యూసు ఇలా ఉంటాయి. నా పూజలో అయితే ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఎందుకు, నేను పూజ చేసుకునేటప్పుడు కొంచెం 2 hours పడుతుంది, 1.5 ఎందుకంటే సామాన్ దోముకోవాలి, రూమ్ ఊడ్చుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సండే కాబట్టి కొంచెం లేజీగా ఉంది. ఇక్కడ స్టిక్కర్ పెట్టుకొని నేను నాగసింధూరం పెట్టుకుంటాను. నాగసింధూరం పెట్టుకుంటే మంచిదని ఒకరు చెప్తే అలా నేను డైలీ కూడా నాగసింధూరం అయితే పెట్టుకుంటాను. నాగసింధూరం పెట్టుకుంటే మంచిది. మా ఇంట్లో శివుడు ఉన్నాడు, ఆయనని నేను నీళ్ళల్లో పెడతాను. అందుకని డే బై డే మాకు మంజీరా వాటర్ వస్తాయి కదా, అప్పుడు నేను స్నానం చేసి 8 to 9 వస్తాయి, కరెక్ట్గా 1 hour వస్తాయి. ఈసారి నీళ్ళు వచ్చేటప్పుడు కూడా నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. బిందెలన్నీ తోముకొని దేవుడి కోసం ముందుగానే పట్టుకుంటాను. ఇదైతే జువాదు, అది పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇంకొకటి అది వినాయకుడికి చాలా ప్రీతికరమైంది, అందుకనే పెట్టుకుంటే చాలా మంచిది. నా మార్నింగ్ రొటీన్ ఇది.